హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ నట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో అండి. ఈ పిల్లికి బాగా ఆకలేసినట్టుంది. మా వారు లోపల ఉంటే అది బయట ఉండి అరుస్తూ ఉందనమాట. సో ఇక మా వారు దాన్ని చూసి కొన్ని పాలు తీసుకొచ్చి ఆ బౌల్లో వేసి కింద పెట్టారు. సో ఆ బౌల్ కింద పెట్టేదాకా కూడా వెయిట్ చేయట్లేదు అనమాట. అరిచి అరిచి గోల చేస్తుంది. ఈ పిల్లిని మేమైతే పెంచుకోవట్లేదు, కానీ డైలీ వస్తుందని చెప్పి మా వారు పాలైతే పోస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆకుకూరలు ఆవిడ కూడా వచ్చారు. సో మెంతుకూర అలాగే పొనగంటి కూర ఈ రెండు తీసుకున్నానండి. పొనగంటాకు మెంతుకూర ఈ రెండు బాగా ఫ్రెష్గా ఉన్నాయి. మిగతావి నాకు తీసుకోవాలనిపించలేదు, అంటే తోటకూర కానీ అవంత ఫ్రెష్గా అనిపించలేదు. సో ఇవైతే తీసుకున్నాను. ఈ మెంతుకూరలో ఈరోజు కొంచెం ఇసుక అనేది ఎక్కువగా ఉండడం వల్ల నేను అప్పుడే వేర్లు అవన్నీ కట్ చేసేసి నీట్గా వాష్ చేసేసి తర్వాత అది వాటర్ అంతా కూడా అంటే డ్రైన్ అయిపోయిన తర్వాత నేను ఒక బౌల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. అంటే ఆ ఇసుక తడి అలాగే ఉంచేయడం వల్ల ఏంటంటే కవర్లో పెట్టేస్తే కొంచెం తొందరగా పాడైపోతుంది. సో అందుకని చెప్పి నేను ముందే ఈ వేర్లు ఇవన్నీ కూడా కట్ చేసేసి నీట్గా అది వాష్ చేసేసుకొని, నా దగ్గర ఇదేంటి స్పిన్నర్ లాంటిది ఉంది కదండి, నేను అంతకుముందు అంటే చాలా రోజులైందిలేండి, సో అప్పుడు చూపించాను. సో స్పిన్నర్ లాంటిది ఉంది నా దగ్గర, అందులో వేసేసి అంటే వాష్ చేసిన తర్వాత అందులో వేసేసి అది తిప్పితే ఏమవుతుందంటే ఈ ఆకుకూరలో ఉన్న తడంతా కూడా నీట్గా వెళ్ళిపోతుంది. తర్వాత ఆకుకూరని ఏదైనా బాక్స్లో కానీ లేదంటే కవర్లో కానీ పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఈ మెంతుకూరని ఓన్లీ పప్పులోనే కాకుండా మనం వెజిటేబుల్స్ వండుకునేటప్పుడు అందులో కూడా కొద్దిగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే నాన్ వెజ్లో కూడా వేసుకోవచ్చు. అంటే చికెన్లో అయితే వేయొచ్చో లేదో నాకైతే తెలియదు, కానీ మటన్ కర్రీలో వాటిలో జస్ట్ లిటిల్ బిట్ కొద్దిగా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిది కదా మెంతుకూర అనేది. సో ఇందాక చెప్పాను కదండి ఇసుక అనేది ఎక్కువగా ఉందనేసి, అందువల్లే నేను ఆకుకూర అనేది మంచిగా వాష్ చేసేసుకుని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నార్మల్గా అయితే జస్ట్ ఆ వేర్ల వరకే కట్ చేసేసి కవర్లో కానీ లేదంటే బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని. ఇక ఇక్కడ వచ్చేసి నేను పొనగంటాకు ఫ్రై అయితే చేస్తున్నానండి, కందిపప్పు వేసి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ కర్రీ అయితే. దీన్ని పొనగంటాకు పొడి కూర అని కూడా అంటారండి. అలాగే తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇంకా ఇది మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి కంటి సమస్యలు రావు, అలాగే స్కిన్కి చాలా మంచిది. ఇంకా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా కూడా డైజెషన్ అవుతుంది. సో దీనికి తోడు మనం ఇందులో కందిపప్పు యాడ్ చేస్తున్నాం కాబట్టి, కందిపప్పు గురించి తెలిసిన విషయమే కదా, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండు కూడా మనం మిక్స్ చేసుకుని ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే అటు టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో దీంట్లో కందిపప్పుతో పాటు అంటే కందిపప్పు కాకుండా పెసరపప్పు కూడా వేసుకోవచ్చు, లేదంటే మనం పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను కందిపప్పుని ఒక గంట ముందు నానబెట్టి తర్వాత ఇందులో మిక్స్ చేశానండి. సో అలా అన్న చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ కొంచెం లైట్గా బాయిల్ చేసేసి కూడా ఇందులో వేసుకోవచ్చు. సో బాయిల్ చేసి వేసుకోవడం వల్ల ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ అనేది. నేనైతే కందిపప్పుని ఒక గంట ముందు నానబెట్టి ఇందులో మిక్స్ చేసుకున్నానండి. సో ఇలా అన్నా చేయొచ్చు, లేదంటే మీరు బాయిల్ చేసుకుని అన్నా చేయొచ్చు. కందిపప్పు గంట ముందు నానబెట్టడం వల్ల ఇది తొందరగానే ఉడికిపోతుంది. ఈ కర్రీ అనేది మీలో ఎంతమందికి ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇది మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత చక్కగా పొడి పొడిగా తయారవుతుందండి, అందుకనే దీన్ని పొనగంటాకు పొడి కూర అని చెప్పని అంటారు. సో చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అంటే ఇంతవరకు ఎవరు ట్రై చేయకపోతే, అంటే ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి, బాగుంటుంది. ఇది చపాతీలోకి బాగుంటుంది, అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. సో ఇక్కడ చూసారు కదా కందిపప్పు మంచిగా ఉడికిపోయింది. ఇందులోకి మనం పొడి మసాలా కూడా తయారు
వేసుకోవచ్చండి. అంటే ధనియాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసి మనం వేసుకోవచ్చు. కావాలంటే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసి. సో, నేనైతే ఇక్కడ జస్ట్ మసాలా కారం, అలాగే సాల్ట్ వేసేసి ప్రిపేర్ చేశాను. అలా చేసుకున్నా కూడా బావుంటుందండి. అంటే అప్పటికప్పుడు పొడి మసాలా చేసుకొని వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బావుంటుంది. ఇలాంటి కర్రీస్‌లో కారం అనేది మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. జస్ట్ టేస్ట్‌కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కారం గానీ, ఉప్పు గానీ కొంచెం లైట్‌గా ఉంటేనే ఈ కర్రీ టేస్ట్ అనేది బావుంటుందనమాట. అంటే మరీ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మరీ స్పైసీ అయిపోయి ఆ టేస్ట్ అనేది అంతగా తెలీదు. సో, కారము అలాగే ఉప్పు ఈ 2 కూడా సరిపడా వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది బావుంటుంది. సో, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మా అబ్బాయికి లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. మా వారు ఆఫీస్‌కి వెళ్ళే దారిలోనే స్కూల్ ఉంటుంది కాబట్టి మా అబ్బాయికి లంచ్ బాక్స్ అక్కడ పెట్టేసి మా వారు ఆఫీస్‌కి అయితే వెళ్ళిపోతారు. తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు బీరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. బీరకాయ కర్రీలో కొద్దిగా వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసి కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. సో, ఈ కర్రీలో నేను టమాటాలు అవేవి వేయనండి. జస్ట్ ఈ తాలింపు వేసేసి అందులో వెల్లుల్లిపాయలు వేసి అవి బాగా వేగిన తర్వాత ఈ బీరకాయ ముక్కలు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే. సో, అంతేనండి. నేను సింపుల్‌గా చేసేసుకుంటాను. ఈ టమాటా అవి వేస్తే ఏంటంటే నాకు ఎందుకో తియ్యగా అనిపిస్తుంది బీరకాయ కర్రీ. సో, ఆ తీపిదనం పోవాలంటే మనం ఉప్పు, కారాలు మరీ ఎక్కువగా వేయాల్సొస్తుంది. సో, మనం టమాటా వేయడం ఎందుకు, ఉప్పు, కారాలు ఎక్కువ అందులో పోసుకోవడం ఎందుకు చెప్పండి. సో, అందుకని చెప్పి నేను టమాటా అయితే అసలు అవాయిడ్ చేస్తాను. ఇందులో అస్సలు వేయను నేను. సో, ఈ బీరకాయ ముక్కలు వేసేసిన తర్వాత అవి తొందరగా మగ్గాలి అనంటే మనం కొద్దిగా సాల్ట్ వేసేస్తే అందులోంచి వాటర్ అనేది ఎక్కువగా వచ్చేసి తొందరగా ఉడికిపోతుంది బీరకాయ అనేది. సో, ఇప్పుడైతే నేను కొద్దిగా పసుపు అలాగే ఉప్పు ఈ 2 కూడా వేసేసి బాగా కలిపేస్తున్నాను. ఇలా కలపడం అంటే ఇలా కలిపేటప్పుడే అందులోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో, ఆ వాటర్‌లోనే ఇది మంచిగా కుక్ అయిపోతుంది. మా అబ్బాయికి లంచ్ బాక్స్ పెట్టినప్పుడు నేను ఆకుకూరతో పాటు ఒక బాయిల్డ్ ఎగ్ ఉంటుంది కదా! సో, దాన్ని కొద్దిగా ఉప్పు, కారం వేసేసి ఫ్రై చేసేసి తనకి లంచ్ బాక్స్‌లో అయితే పెట్టేశాను. అంటే ఆకుకూర కదండీ! సో, ఫాస్ట్‌గా వెళ్ళదు తినేటప్పుడు. అదే నాన్ వెజ్ అనుకోండి ఫాస్ట్‌గా తినేస్తాడనమాట. సో, అందుకని చెప్పి తనకి అలా బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసేసి అదైతే పెట్టేశాననమాట. సో, తనైతే ఇక వాటితోటి లంచ్ అయితే చేసేస్తాడు. సో, నేనైతే ఇక్కడ బీరకాయ కూడా ప్రిపేర్ చేస్తున్నాను కదా! సో, అంటే అది పొడి కూర కదండీ! సో, ఇది కూడా ఉంటే కొంచెం కాంబినేషన్ బావుంటుంది అని చెప్పి నేను ఇప్పటికిప్పుడు మళ్ళీ ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు వేశాను కదా! బాగా కలిపిన తర్వాత మూత పెట్టేస్తే అందులో వాటర్ వచ్చేసి ఆ వాటర్‌తోనే అది మంచిగా బాయిల్ అయిపోతుంది. బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను రెడీ అయిన తర్వాత అది వీడియో అయితే తీయలేదు. సో, ఇక్కడ వచ్చేసి నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఒక బ్లౌజ్ ఉందండి. అంటే శ్రావణ శుక్రవారం రోజు కట్టుకోవడానికి అని చెప్పి మా పక్కన అమ్మాయి అయితే బ్లౌజ్ కుట్టమని చెప్పి ఇచ్చింది. చాలా రోజులైంది ఇచ్చి. కాకపోతే మనకి అర్జెంట్ అంటే గానీ అది స్టిచ్చింగ్ చేసే మూడ్ రాదు కదా! సో, అందుకని చెప్పి నేను ఈరోజైతే ఇది బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. సో, యాక్చువల్‌గా నిన్నే స్టార్ట్ చేశానండి. కాకపోతే మిషను ఆ థ్రెడ్ అనేది ఊరికే తెగిపోతూ ఉండడం వల్ల నేను దాన్ని కొంచెం ఆ కింద డస్ట్ అవన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేసి తర్వాత నేను ఇది మళ్ళీ స్టార్ట్ చేశాననమాట. అంటే ఇది పండగ రోజు కట్టుకునేది కదా! చక్కగా నీట్‌గా ఉంటే బావుంటుంది. ఆ స్టిచ్చింగ్ అనేది చిరాగ్గా లేకుండా. సో, అందుకని చెప్పి ఇప్పుడైతే స్టార్ట్ చేసేసాను. వెనక వైపు వచ్చేసి ఇలాగా అదేంటి కట్ మోడల్ ఉంటుంది కదా! సో, కట్ వర్క్ లాగా నేను డిజైన్ ఇచ్చేసాననమాట డిఫరెంట్‌గా. అది మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత దాని మీద కుందన్స్ కూడా యాడ్ చేశాను. సో, ఫైనల్‌గా బ్లౌజ్ రెడీ అయిన తర్వాత అది ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. సో, ఇక్కడైతే నేను ఫ్రంట్ పార్ట్స్ ఈ 2 కూడా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఇదేంటి ఉక్సు కాజా పట్టీలు ఉంటాయి కదా! సో, అవి యాడ్ చేసేసుకుంటే ఇదైతే కంప్లీట్ అయిపోతుంది. సో, తర్వాత ఇవన్నీ మొత్తం యాడ్ చేసేసుకోవడమేనండి. అలాగే ఇక్కడ నేను హ్యాండ్స్‌కి బుట్ట చేతులు పెట్టాననమాట. సో, అవి అంటే బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇవన్నీ ముందే రెడీ చేసేసుకున్నాననమాట. అంటే ముందు రోజే కుట్టాను. తర్వాత కొంచెం అది ప్రాబ్లమ్ రావడం వల్ల నేను అది ఆపేసాననమాట. అంటే అది ఊరికే థ్రెడ్ తెగిపోతూ ఉందనుకోండి కుట్టేటప్పుడు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. సో, అందుకని చెప్పి ముందు ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేసామనంటే మంచిగా నీట్‌గా కుట్టుకోవచ్చు. సో, ఇక్కడైతే ఇదంతా కూడా జాయింట్ చేసేస్తున్నాను. హుక్స్ పట్టి, కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అవి 2 కూడా ఎదురుగా పెట్టేసుకొని ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్ అనేది లేకుండా ఉండేటట్టు చూసుకొని కుట్టుకోవాలండి. మనం ముందే అవి కుట్టేసామనుకోండి
తర్వాత కొంచెం ఎగుడు దిగుడు వస్తే మళ్ళీ మొత్తం విప్పాల్సి వస్తుంది అనమాట. అంటే ఇది ఫ్రంట్ పార్ట్ కదండి, క్రాస్ కటింగ్ ఉంటుంది కదా. సో మనం స్టిచ్ చేసేటప్పుడు అది కొంచెం క్లాత్ అనేది సాగదీసినట్టు పట్టుకున్నా కూడా అది ఆటోమేటిక్గా తెలియకుండానే క్లాత్ అనేది సాగిపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పి మనం కరెక్ట్గా అవి అంటే రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కంపల్సరీ చెక్ చేసుకొని కుట్టుకుంటూ ఉండాలి. లేదంటే ఇంకా ఆ కుట్టిన అవంతా కూడా ఇప్పేసి మళ్ళీ స్టిచ్ చేయాల్సి వస్తుంది అనమాట. డబల్ పని అయిపోతుంది. సో ఇదైతే కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి ఎవరైనా సరే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు. ఒకవేళ ఇవి ఎక్కువ తక్కువ ఉంటే కనుక నెక్ దగ్గర మాత్రం క్లాత్ అస్సలు కట్ చేయబాకండి. కావాలంటే ఆ స్టిచ్చెస్ విప్పేసి మనం డాట్స్ ఎక్కడైతే వేస్తామో ఆ డాట్స్ని కొంచెం పెంచి లోపలికి కుట్టు వేసుకున్నా పర్లేదు, కానీ నెక్ దగ్గర క్లాత్ మాత్రం అస్సలు కట్ చేయొద్దు. స్టిచ్చింగ్ వర్క్ అయిపోయిన తర్వాత నేను, మా అబ్బాయి, మా వారు ముగ్గురం కూడా బిసెంట్ రోడ్ అయితే వెళ్ళామండి. అక్కడ మోడర్న్ సూపర్ మార్కెట్ ఉంటుంది కదా, సో అక్కడికైతే వెళ్ళాము. దాని తర్వాత నేను ఈ స్టిచ్చింగ్కి సంబంధించిన థ్రెడ్స్ అవి కొనడానికి వేరే షాప్కి కూడా వెళ్ళాను. సో ఆ షాప్ కూడా మీకు చూపిస్తానండి. మనకి స్టిచ్చింగ్కి సంబంధించి ప్రతి ఒక్క మెటీరియల్ అక్కడ అవైలబుల్గా ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మోడర్న్ సూపర్ మార్కెట్లో కొన్ని గ్రోసరీస్ అయితే తీసుకున్నాను. సో అవన్నీ తీసుకున్న తర్వాత మా అబ్బాయి కొన్ని స్నాక్స్ అవి కావాలంటే ఇక్కడ బయట మా వారు తనకి తీసిస్తున్నారనమాట. సో ఇక తనకి స్నాక్స్ అవి తీసేసుకొని తర్వాత నేను ఆ థ్రెడ్స్ అవి తీసుకుందామని చెప్పి ఆ షాప్కి అయితే వెళ్ళాను. ఇక్కడైతే నంబర్ ఆఫ్ స్నాక్స్ ఉంటాయండి. చిన్నపిల్లల్ని తీసుకొచ్చామంటే వాళ్ళకి అవి కొనియకుండా తీసుకెళ్ళడం అనేది అసలు అసాధ్యం అనమాట. అన్ని స్నాక్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఎక్కువగా స్వీట్స్, చాక్లెట్సే ఉంటాయి. సో నేను ఇక్కడ గోలీ సోడా తీసుకున్నానండి. అది షార్ట్లో పెడతాను. అలాగే మా అబ్బాయి కేకో ఏదో తీసుకున్నాడు. సో అది మొత్తం తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఈ షాప్కి అయితే వచ్చానండి. ఇదేనండి నేను ఇందాక చెప్పిన షాపు. ఇక్కడ మన స్టిచ్చింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్ దొరుకుతుందండి. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. సో అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో నాకు స్టిచ్చింగ్కి కావాల్సిన థ్రెడ్స్ కానీ, ఉక్స్ కానీ, స్కేల్స్ కానీ, లేదంటే అవి కటింగ్ చేసుకునేటప్పుడు అది లైన్స్ అవి మార్క్ చేసుకోవడానికి మార్కర్స్ కానీ ప్రతిదీ ఇక్కడే తీసుకుంటానండి. లాస్ట్ 8 ఇయర్స్ అనుకుంటా, 8 ఇయర్స్ 9 ఇయర్స్ నాకు అంతగా గుర్తులేదు, కానీ నేనైతే ఎప్పుడైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఇక్కడే తీసుకుంటూ ఉన్నాను. ఈ షాప్ వచ్చేసి ఫస్ట్ ఆపోజిట్ ఉండేదండి, చిన్న షాపు ఉండేది. సో ఇప్పుడైతే చాలా పెద్దగా షాప్ అయితే వీళ్ళు పెట్టారు. సో ఇక్కడ థ్రెడ్స్ చూసారు కదా, అసలు నంబర్ ఆఫ్ కలర్స్, నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి. సో మనకి ఈ కలర్ లేదు, ఆ కలర్ దొరకలేదు అన్నది అయితే ఉండదు అనమాట. అది మోడర్న్ సూపర్ మార్కెట్ పక్కనే ఉంటుంది. ఎవరైనా థ్రెడ్స్ అవి తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా అక్కడ వెళ్ళి తీసుకోండి, మంచి ప్రైస్కే ఇస్తారు. ఆఫ్టర్నూన్ బ్లౌజ్ స్టిచ్ చేశాను కదండి, సో అదైతే ఫినిష్ అయిపోయింది. సో దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్వేర్ నెక్ అయితే ఇచ్చానండి. అంటే ఇక్కడ సైడ్కి కట్ వర్క్ లాగా డిజైన్ ఇచ్చాను కదా, సో అలా డిజైన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ అది స్క్వేర్ నెక్ అయితేనే చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. అలాగే దానికి అంతా కూడా కుందన్స్ అంటించేసానండి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అంటే మనకి కొంగు వేసుకునే పార్ట్ ఉంటుంది కదా, అక్కడేమో అక్కడక్కడ ఈ కుందన్స్ అయితే అంటించాను. అలాగే ఈ కట్ వర్క్ ఎక్కడైతే వచ్చిందో అక్కడంతా కూడా కొంచెం కుందన్స్ అనేవి ఎక్కువగా పెట్టాను అనమాట. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి కుందన్స్ ఇలా డిజైన్ లాగా పెట్టాను. సో చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ ఫినిషింగ్ అయితే. ఫ్రంట్ వచ్చేసి సింపుల్గా రౌండ్ నెక్ ఇచ్చేసాను. అలాగే ఆ కుందన్స్ అలా డిజైన్ లాగా పెట్టడం వల్ల చాలా మంచి లుక్ అయితే వచ్చింది. అలాగే పఫ్ స్లీవ్స్ అండి, హ్యాండ్స్ వచ్చేసి మంచిగా పఫ్స్ ఎక్కువగా ఉండేలాగా ఇచ్చేసాను. అంటే ఈ అమ్మాయి సన్నగా ఉంటుందన్నమాట, సో అందుకని చెప్పి క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా మిగులుతుంది. సో అందుకని చెప్పి నేను ఎక్కువగా పఫ్స్ కనిపించేలాగా ఇలాగ పఫ్ స్లీవ్స్ అయితే ఇచ్చేసాను. అలాగే శారీ వచ్చేసి ఇదండి, స్కై బ్లూ అలాగే గోల్డ్ స్పాట్ కలర్ కాంబినేషన్లో ఉందండి. సో కలర్ కాంబినేషన్ బాగుంది కదా. అలాగే బ్లౌజ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. సో ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత అమ్మాయి వచ్చిందండి మా ఇంటికి. అంటే ఫస్ట్ వేసుకున్న తర్వాత నీకే చూపిస్తానక్క అని చెప్పి వచ్చి చూపించింది. సో నేను అప్పుడు ఫోటో తీసుకోవడం మర్చిపోయాను యాక్చువల్గా, తను వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. కీప్ వాచింగ్ భవానీ దాస్రి బ్లాగ్స్. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.